పాపం ఏం ప్రజలో, ఏం కమాండర్సో, ఏం రాజులో, ఏం రాణిలో పాపం వీళ్ళందరూ పాపం సుమను, ఇమాని వీళ్ళైతే పాపం వాటి కోసం ఆ చెఫ్ వచ్చిన ఎపిసోడ్ ఏంటంటే స్నాక్స్ పెడతారు, వీళ్ళకి స్టార్టర్ పెడతారు, బిర్యానీ అంతా ఒక లగ్జరీ హోటల్లో రాజుగారులకి ఎలా జరుగుద్దో అలా చేసి పెట్టారనమాట. అందులో వంట చేసేటప్పుడు తనుజో కూడా వెళ్ళి వంట చేస్తూ హెల్ప్ చేస్తుంది అతనికి, మాస్టర్ చెఫ్కి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఇందులో ఏమేస్తారు అందులో ఏమేస్తారు అంటే పాపం తనుజ క్వశ్చన్స్ అడుగుతా ఉందనమాట, ఇవి మేము తీసుకోవచ్చా అని. ఇమానీలు అయితే అసలు మామూలుగా కదా, ఎన్నిసార్లు వచ్చి పోతాడో, కొంచెం ఉప్పు చూస్తాను, కొంచెం టేస్ట్ చూస్తానమాట. ఆ చెఫ్ ఉండి నేను చెఫ్నే కదా ఇవన్నీ వద్దు అని అంటాడు. ఇంకా వాళ్ళ అట్లా అయ్యింది. ఆ చెఫ్ అట్లా వెళ్ళంగానే ఇమానీలు తనుజ కలిసి 2 చేపలు దాచిపెట్టేశారు. దాచిపెట్టుకుని రేపు ఫ్రై చేసుకుందామని దాచిపెట్టేశారు. ఆ వచ్చిన వంటలన్నీ దాచిపెడతానే ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. వీళ్ళు ముగ్గురికేనే వడ్డించాలి, రాజుకి 2 రాజులకి 1 రాణికి. ఆ రాజులు ఆ రాణిలు అందరికీ ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ పాపం బాత్రూంలోకి వెళ్ళి తింటున్నారు. నాకైతే అసలు ఫుడ్ పెట్టేటప్పుడు ఇమాన్యుల్ వాళ్ళని కింద కూర్చోబెట్టి పెట్టారు చూడు, అది అస్సలు నచ్చలేదు. ఎంత ప్రజలైతే మాత్రం కింద కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు మనుషులే కదా. ప్రజల్ని కూడా ఒక చైర్ వేసుంటే, మామూలు చైర్స్ అన్నా వేసుంటే బాగుండి అనిపించింది. పాపం వాళ్ళని కింద కూర్చోబెట్టి మరి దారుణంగా అసలు అడుక్కునే వాళ్ళ కంటే హీనంగా చూశారు. అది మాత్రం నచ్చలేదు నాకు. పాపం ఫుడ్ విషయంలో కూడా వీళ్ళకి లగ్జరీ ఫుడ్, వాళ్ళకి లగ్జరీ ఫుడ్ ఇచ్చారు, కానీ ఇంకా ప్రజలు ఉంటారే వాళ్ళకి మాత్రం లాస్ట్లో ఇంట్లో పనికి పోతే మనకి పొట్లాలు ఎలా ఇస్తారో అలా పొట్లాల్లో తెచ్చి పాపం వాళ్ళకి ఇచ్చారు, కింద కూర్చోబెట్టి మరి ఇచ్చారు. అది కొంచెం బాధ ఉంది. ఇంకా ఎపిసోడ్ అంతా బాగుంది. ఆ చెఫ్ వచ్చినప్పుడు ఆ చెఫ్ అయితే రీతు అడుగుతుంది అనమాట, వీళ్ళల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క వంటతో పోల్చాలి, ఎవరిని ఎలా పోలుస్తారంటే అతను సుమన్ శెట్టిని సాంబార్తో, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. తనుజాను మాత్రం బాగా పొగిడాడు, నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు ఏడిస్తే ఏడుస్తారు జనాలు అని. సంజనాకు మాత్రం విరుద్ధంగా నేను పుట్టాను లోకం ఏడ్చింది ఆ పాట పాడి సంజనాకి డెడికేట్ చేశాడు. తనుజాకు మాత్రం మంచి హింట్స్ ఇచ్చినట్టే. తనుజాకు మాత్రం నువ్వు క్యూట్గా ఉంటావు, క్యూట్గా మాట్లాడతావు, నువ్వు నవ్వితే నవ్వుతున్నారు, నువ్వు ఏడిస్తే ఏడుస్తున్నారు, నువ్వు ఏది చేస్తే అది ప్రజలు ఫీల్ అవుతున్నారు. నేను కూడా మా భార్య నన్ను అరిచింది, నువ్వు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నానని మా భార్య అరిచింది అని బిస్కెట్లు బాగా వేస్తాడనమాట షెఫ్. వంటలు ఇద్దరు చెఫ్లు వచ్చారు, ఒకతను వంట చేస్తుంటే ఇతను మాత్రం మాట్లాడుకుంటూ. ఎపిసోడ్ మొత్తం నాకు తెలిసి అదే ఉంటుంది. లైవ్లోనే చాలాసేపు జరిగింది. వామ్మో అసలు 9 గంటల నుంచి 9 గంటల నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు 11 దాకా, అంటే ఒక